జ్యోతిష శాస్త్రం ప్రకారం మన దైనందిన జీవితం అంతా నవగ్రహాల కదలికల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ నవగ్రహాలు తమ స్థానాలను మార్చుకున్న ప్రతిసారి మన రోజువారీ జీవితం మీద దాని ప్రత్యక్ష ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు అనుకూలమైన సమయం నడుస్తున్నప్పుడు మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా గొప్ప విజయం దక్కుతుంది. అదే ఏవైనా గ్రహాల చెడు ప్రభావం ఉంటే ఎంత కష్టపడి పనిచేసినా సరైన ఫలితం దక్కదు. అందుకే జ్యోతిష పండితులు సహా అనేక మంది గ్రహాల మార్పుల గురించి చాలా ఆసక్తిగా తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన జ్యోతిష్య విషయం గురించి వివరంగా మాట్లాడుకుందాం. నవగ్రహాలకు సేనాధిపతి అయిన అంగారక అంటే కుజగ్రహ తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. అంగారకుణ్ణి మనం కుజుడు అని కూడా పిలుస్తాము. 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం సరిగ్గా 11:49 ఈ అంగారక గ్రహం కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. సాధారణంగా శనిదేవుడు స్థానంలోకి కుజుడు వెళ్ళడం అనేది ఎంతో ఆసక్తికరమైన ఫలితాలను ఇస్తుంది. అయితే ఇక్కడ అసలైన విచిత్రం ఏమిటంటే కుంభరాశిలో ఇప్పటికే సూర్యుడు, బుధుడు, శుక్రుడు అలాగే రాహు కూడా ముందు నుంచే కుంభరాశిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళతో పాటు కుజుడు కూడా కలవబడుతున్నాడు. ఇలా మొత్తం 5 గ్రహాలు ఒకే స్థానంలో కలవడం అనేది ఎంతో అరుదుగా జరుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఇలా 5 గ్రహాలు ఒకే చోట చేరితే దాన్ని పంచగ్రహ యోగం అని అంటారు. ఇది వర్ణించలేనంత శక్తివంతమైన యోగం. దీనికి తోడు ఇందులో సూర్యుడు మరియు కుజుడు ఇద్దరూ పక్కపక్కనే ఉండటం వల్ల ఆదిత్య మంగళ యోగం అనే మరో అద్భుతమైన యోగం కూడా ఏర్పడనుంది. ఆదిత్యుడు అంటే సూర్యుడు, మంగళ అంటే కుజుడు. సూర్యుడు మనకు అధికారం, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు. కుజుడు మనకు బలం, ధైర్యం, పోరాట పటిమను ఇస్తాడు. ఈ ఇద్దరూ కలిస్తే మనిషికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. తిరుగులేని విజయం వస్తుంది. ఈ 2 గొప్ప యోగాల వల్ల మొత్తం 12 రాసుల్లో ఒక 5 రాసుల వాళ్ళ దశ పూర్తిగా మారబోతుంది. వాళ్ళ జీవితంలో వృత్తిపరంగా, డబ్బుల పరంగా ఊహించని స్థాయిలో అభివృద్ధి ఉండబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటి, వాళ్ళకి ఎలాంటి లాభాలు రాబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వాళ్ళ విషయానికి వద్దాం. మేషరాశి అసలు అధిపతి కుజుడు. ఆ కుజుడు ఇప్పుడు మీ రాశి నుంచే చూస్తే 11వ స్థానంలోకి వస్తున్నాడు. జ్యోతిష్యంలో 11వ స్థానాన్ని లాభస్థానం అంటారు. అంటే లాభాలు, ఆదాయం, కోరికలు నెరవేర్చే స్థానం అన్నమాట. ఈ సమయంలో మేషరాశి వాళ్ళకి అదృష్టం పూర్తిగా సహకరిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా విజయం వస్తుంది. అంటే చేపట్టిన ప్రతి పనిలోనూ సక్సెస్ చూస్తారు. కార్యాలయంలో పనిచేసే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. మీ తోటి ఉద్యోగులు మీకు పూర్తిగా సహకరిస్తారు. అలాగే పై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతాయి. మీరు చేసే ప్రతి పనిని మీ పై అధికారులు గుర్తిస్తారు. మీ ప్రతిభకు తగ్గట్టుగా పదోన్నతులు లేదా జీతం పెంచే అవకాశం 100% ఉంది. అలాగే మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా మీరు మనసులో అనుకుంటున్న కలలు అన్నీ ఈ సమయంలో నిజమవుతాయి. ఇక సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళకి లాభాలు ఊహించిన స్థాయిలో వస్తాయి. వ్యాపారంలో విపరీతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా భూముల వ్యాపారం చేసే వాళ్ళకి లేదా ఇళ్ల నిర్మాణం వ్యాపారం చేసే వాళ్ళకి ఆదిత్య మంగళ యోగం వల్ల భారీ లాభాలు వస్తాయి. డబ్బుల రాబడి చాలా బాగుంటుంది. కాబట్టి మీ పాత అప్పులన్నీ సులభంగా తీర్చేస్తారు. అలాగే పాత బాకీలు వసూలు అవుతాయి. మీ దగ్గర డబ్బు నిల్వ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తి స్థాయిలో వాడుకోవాలి. వీలైతే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మీరు ఇంకా మేలు జరుగుతుంది. నరదిష్టి బాధలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే శని ప్రభావం కూడా తగ్గుతుంది. తర్వాత వృషభ రాశి వాళ్ళ గురించి చూద్దాం. ఈ రాశి వాళ్ళకి కుజగ్రహం 10వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్యం ప్రకారం 10వ స్థానం అంటే కర్మస్థానం. అంటే మనం చేసే పని, వృత్తి, బాధ్యతలకు సంబంధించిన స్థానం అన్నమాట. ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళకి వృత్తిలో అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది. మీ ఆదాయం చాలా వేగంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీరు అసలు ఊహించిన విధంగా డబ్బులు మీ చేతికి వస్తాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే డబ్బులు ఎంత వస్తాయో అంతే వేగంతో ఖర్చులు కూడా అయిపోతుంటాయి. కాబట్టి అనవసరమైన వాటికి డబ్బులు వృధా చేయకుండా జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళకి కార్యాలయంలో సరికొత్త బాధ్యతలు ఇస్తారు. మీరు పడే శ్రమకు సరైన ఫలితం ఖచ్చితంగా జరుగుతుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. అయితే కార్యాలయ రాజకీయాలకు కాస్త దూరంగా ఉండాలి. మీ పట్ల వ్యతిరేకత చూపించే వాళ్ళు లేదా మీకు పోటీదారులుగా ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కాబట్టి వాళ్ళతో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలకు వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. వ్యాపారం చేసే వాళ్ళకి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పాత ప్రణాళికలు ఏవైనా ఉంటే వాటిని ఇప్పుడు మొదలు పెడితే మంచి లాభాలు వస్తాయి. కొత్త వినియోగదారులతో ఒప్పందాలు కుదురుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా అంతే అనుకూలంగానే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా కేవలం మీ పని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టడమే. ఈ సమయంలో మీరు కాస్త ఓపికగా ఉంటే అన్ని రకాలుగా విజయం మీ సొంతమవుతుంది. ఇక సింహరాశి వాళ్ళ అదృష్టం ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశికి అధిపతి సూర్యుడు.
ఇప్పుడు ఆ సూర్యుడు అంగారకుడితో కలవడం వల్ల వీళ్ళకి శక్తి రెట్టింపు అవుతుంది. మీ రాశి నుంచి చూస్తే కుజుడు 7వ స్థానంలో ప్రయాణం చేస్తాడు. జ్యోతిష్యంలో 7వ స్థానం అంటే వివాహ బంధం, జీవిత భాగస్వామి, వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన స్థానం. ఈ సమయంలో సింహరాశి వాళ్ళు మొదలుపెట్టే ప్రతి పనిలో గొప్ప విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఎవరైతే వేరే వాళ్ళతో కలిసి భాగస్వామి వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది అత్యుత్తమ సమయం అని చెప్పొచ్చు. మీ వ్యాపారం అద్భుతంగా రాణిస్తుంది. మీ భాగస్వామితో మీకు మంచి అవగాహన కుదురుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి కార్యాలయంలో చాలా ప్రయోజనాలు వస్తాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది. పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా చూస్తే సింహరాశి వాళ్ళకి ఈ సమయం ఎంతో అదృష్టమైనది. చాలా కాలంగా ఎక్కడైనా డబ్బులు ఆగిపోయినా లేదా మీకు ఎవరైనా డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటే ఆ బకాయిలన్నీ ఇప్పుడు మీ చేతికి వచ్చేస్తాయి. అలాగే మీరు గతంలో పెట్టుబడులు మార్కెట్లో కానీ భూముల మీద కానీ పెట్టిన పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి రాబడి లాభాలు వస్తాయి. మీ వృత్తి స్థాయి వేగంగా పైకి వెళ్తుంది. జీవిత భాగస్వామితో బంధం చాలా ప్రేమపూర్వకంగా సంతోషంగా ఉంటుంది. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి అన్నీ దానంతట అవే సమసిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎలాంటి సమస్యలు దరిచేరవు. రోజు ఉదయం సూర్య భగవానునికి నమస్కారం చేసుకుంటే మీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి ఈ సమయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. ధనుసు రాశి నుంచి చూస్తే అంగారకుడు 3వ స్థానంలో ఉంటాడు. 3వ స్థానం అంటే ధైర్యం, సంభాషణ, చిన్న ప్రయాణాలు, తోబట్టువులకు సంబంధించిన స్థానం. ఈ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మీకు అద్భుతమైన ధైర్యం వస్తుంది. ఏ పని చేయడానికైనా మీరు అసలు భయపడరు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడులకు అద్భుతమైన రాబడి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాలు లేదా పని మీద వెళ్ళే ఊర్లు మీకు చాలా లాభాలను తీసుకొస్తాయి. కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడతాయి. మీరు ఆలోచించి తెలివిగా పెట్టే పెట్టుబడులు రాబోయే కాలంలో మంచి సంపదనిస్తాయి. అయితే మీకు వచ్చే ఆదాయానికి మీరు చేసే ఖర్చులకు మధ్య సరైన సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం. వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు చేయకుండా కొంచెం పొదుపు మీద దృష్టి వహించాలి. కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషాలు వెలువరిస్తాయి. అందరి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ తోబొట్టువులు అంటే అన్నదమ్ములు లేదా అక్కచెల్లెల నుంచి మీకు పూర్తి మద్దతు దొరుకుతుంది. ముఖ్యంగా మేనమామల నుంచి సహాయం అందుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కానీ తీసుకునే ఆహార నియమాల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయం సాధిస్తుంది. కాబట్టి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. అయితే వ్యాపారం ప్రారంభించే ముందు పెద్దల సలహాలు తీసుకుంటే మంచిది. చివరగా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఈ అంగారక గ్రహ ప్రవేశం అంతా జరిగేది కుంభరాశిలోనే. కాబట్టి ఈ పంచగ్రహ యోగం అలాగే ఆదిత్య మంగళ యోగం ప్రభావం నేరుగా కుంభరాశి వాళ్ళ మీద పడుతుంది. కుజుడు మీ 1వ స్థానంలో అంటే మీ సొంత రాశిలో ఉండటం వల్ల మీకు బలం, ఉత్సాహం శిఖరాగ్రహంలో ఉంటాయి. మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మీ వ్యక్తిత్వం బాగా ఆకర్షణీయంగా తయారవుతుంది. మీ ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. దీనివల్ల వ్యాపారం చేసే వాళ్ళకి గొప్ప విజయం వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. మీరు చేసే సాహసోపేతమైన అడుగుల వల్ల మీ వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీ వ్యక్తిగత జీవితం బాగా మెరుగుపడుతుంది. బంధాలతో కూడా అనుకూలమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా వైద్యులు, పరిచారకులు లేదా వైద్య రంగంలో పనిచేసే వాళ్ళకి ఈ సమయంలో చాలా మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళకి మంచి పేరు వస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తవుతాయి. మీ పనిలో ఎలాంటి ఆటంకం ఉండదు. అంతా చాలా సాఫీగా జరిగిపోతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీలో ఆత్మవిశ్వాసంతో పాటు కొంచెం ఆవేశపూరిత స్వభావం కూడా పెరుగుతుంది. అంటే కోపం లేదా తొందరపాటు రావచ్చు. ఎలాంటి నిర్ణయాలైనా తొందరపడి ఆవేశంగా తీసుకోకూడదు. ఎవరితోనూ సహనం కోల్పోకూడదు. 1కి 2 సార్లు ఆలోచించి చాలా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం సురక్షితం. ఎందుకంటే ఒక్క తప్పు నిర్ణయం వల్ల సమస్యలు రావచ్చు. యోగాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ ఆలోచనలను ప్రశాంతంగా ఉంచుకుంటే చాలు. శనిదేవుడికి పూజ చేస్తే మీ పనులు ఇంకా సులభంగా అయిపోతాయి. మొత్తంగా చూసుకుంటే గ్రహాలు ఎప్పుడు ఒకే స్థానంలో ఉండవు. అవి ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. ఆ కదలికలు మనకు ఒక్కోసారి అనుకూలమైన మరోసారి ప్రతికూలమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఇప్పుడు జరగబోయే ఈ ఆదిత్య మంగళ యోగం అనేది 5 రాశుల వాళ్ళకు ఒక అద్భుతమైన వరం లాంటిది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.